హే గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ హౌస్ అండి. సో గైస్, ఈరోజు వచ్చేసి మన కర్నూలులో జోలాపురంలో విజయ్ థియేటర్ ఆపోజిట్ లో మనమైతే ఈ 1 BHK హౌస్ అయితే సేల్కి వచ్చామండి. సో చాలా మంది మాకు అడిగిందంటే, సో సిటీ కాకుండా సిటీ అవుట్కట్స్ లో కొంచెం ఒక 1 BHK హౌస్ అనేది మాకు చూడండి, ఒక 30 lakhs అని చెప్పేసి అన్నారు. సో అలా ఒక 30 lakhs వచ్చేసి మీకైతే ఈ 1 BHK హౌస్ అయితే సేల్కి అయితే వచ్చింది. సో ఈ 30 lakhs వచ్చేసి ఫిక్స్డ్ అయితే కాదండి, స్లైడ్ గా నెగోషియబుల్ అయితే ఉంది. ఈ 30 lakhs మీకు వర్తాగా తెలియాలంటే ఫస్ట్ హౌస్ లోకి వెళ్ళి మొత్తం హౌస్ చూడాలి. సో ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా మనమైతే వీడియోలోకి ఎంటడం. సో కొంచెం ఓపిక పెట్టుకుని చూడండి, ఈ హౌస్ గురించి సైజెస్ ఎంత ఉంది, దీని ప్రైస్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా టోటల్ గా మేమైతే మీకు మొత్తం కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో లాస్ట్ లో పెడతాము. సో హౌస్ గురించి డీటెయిల్స్, దీని ప్రైస్ మొత్తం కూడా లాస్ట్ లో ఉంటాయి. కొంచెం ఓపిక పెట్టుకొని చూడండి. అది మీకు ఎందుకు చెప్తున్నామంటే, ఈ హౌస్ అనేది మీకు వర్తా కాదా తెలియాలంటే ఫస్ట్ వచ్చేసి వీడియో చూడండి. వీడియో చూసాక మీకు అర్థమవుతుంది. సో ఇది 1 minute లో చెప్పడానికి ఇన్స్టాగ్రామ్ వచ్చేసి రీల్ కాదు, యూట్యూబ్ షార్ట్ కాదండి. సో అందుకోసం కొంచెం టైం ఉంటుంది కాబట్టి, సో టైం పెట్టుకొని మొత్తం చూడండి. మీరు ప్రతిసారి హౌస్ ఇక్కడ దాకా వచ్చి చూడాల్సిన అవసరం లేకుండా మీ ఇంట్లో కూర్చొని టోటల్ క్లీన్ కట్ గా మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకు హౌస్ టోటల్ గా చూపించేసి మీకు దీని ప్రైస్ అనేది చెప్తాము. ప్రైస్ వచ్చేసి లాస్ట్ లో ఉంటుందండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అవుతాం. లెట్స్ స్టార్ట్. సో గైస్, మనమైతే ఫస్ట్ చూసుకుంటే హౌస్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి. సో వెస్ట్ ఫేసింగ్ లో హౌస్ అయితే మెయిన్ డోర్ ఉంటుంది. అండ్ బయట హౌస్ బయట చూసుకోవచ్చు అండి, లుకింగ్ అయితే ఇలా ఉంటుంది. సో లుక్ మొత్తం చూసుకోండి, చాలా బాగుంది. అండ్ నైట్ లైటింగ్ కూడా మనకైతే చూడండి, బ్లూ అండ్ రెడ్ ఇలా మిక్సింగ్ లో మనకైతే మంచి లైటింగ్ అయితే బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన వెహికల్ ఏదైనా పార్క్ చేసుకోవాలంటే కార్ పార్కింగ్ కోసం ప్లేస్ అయితే ఉంది. అండ్ ఇంటి ముందు వచ్చేసి మనం చూసుకుంటే, ఇంటి ముందు వచ్చేసి మనకు 25 feet రోడ్ అయితే ఉంటుందండి. సో వెరీ సూన్ రోడ్ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. సో రోడ్ కూడా కొద్ది రోజుల్లో శాంక్షన్ అయితే ఆల్రెడీ జరిగింది అనమాట. శాంక్షన్ రోడ్డు కొద్ది రోజులు టైం పడుతుంది అనమాట రావడానికి. సో అందుకోసమే కొంచెం బురద ఉంటుంది, ఏమనుకోవద్దండి. సో రోడ్ మాత్రం కన్ఫర్మ్ గా వీళ్ళైతే వేపిస్తారు కొద్ది రోజుల్లో. సో హౌస్ బయట లుక్ అయితే ఇలా ఉందండి. సో హౌస్ బయట ఇలా ఉంది. అండ్ ఎంట్రన్స్ గేట్ వచ్చేసి చూసుకోవచ్చు, మంచి స్ట్రాంగ్ ఉంది. సో చూసుకోవచ్చు, ఇంటికి ఎంట్రన్స్ గేట్ ఇది. అండ్ పైన మనం చూసుకుంటే టైల్ లైట్స్ అండి. సో హౌస్ బయట టైల్ లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ హౌస్ బయట వచ్చేసి వీళ్ళు టైల్స్ ఇలా కవరింగ్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ప్రతిసారి పెయింట్ కొట్టాల్సిన అవసరం లేదు. అండ్ డస్ట్ పడుతున్న ప్రాబ్లం లేదనమాట. హౌస్ బయట ఇలా టైల్స్ తో కవర్ చేశారు. అండ్ మంచి క్లాసీ టైల్స్ లుకింగ్ అయితే ఉందన్నమాట, చాలా బాగుంది. ఇంకా హౌస్ బయట మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు మోటార్ చూడండి. ఇది వచ్చేసి మన హౌస్ కి సంబంధించిన మోటార్ అనమాట. మోటార్ కి సంబంధించినది, దాని పక్కన మీటర్ బాక్స్. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఒక బాత్రూమ్ అయితే ఉంటుంది అనమాట. సో వచ్చేసి మనకు ఒక బాత్రూమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ట్యాప్ కూడా ఉంటుంది. సో బయట నుంచి ఉన్న రిలేటివ్స్ వస్తే ఇక్కడ లెగ్స్ వాష్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళొచ్చు అనమాట. సో బయట ట్యాప్ అయితే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మోటార్ ఫిట్ చేసుకోవడానికి ప్లేస్ ఉంది అనమాట. అంటే మనకు వాటర్ కి మోటార్ కావాలంటే దానికోసం ఇక్కడ ప్లేస్ అయితే ఉంది. అండ్ ఇక మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతాం. సో లోపలికి వెళ్ళి చూసుకుంటే ఈ హౌస్ వచ్చేసి సింగిల్ డోర్ అండి. సో సింగిల్ డోర్ కాబట్టి హౌస్ గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి ముందరకు వచ్చేసి మనకు హాల్. సో ఈ హాల్లో వచ్చేసి చూసుకుంటే పియూపీ అండి ఫస్ట్. సో పియూపీ మాత్రం చాలా సింపుల్ గా క్లాసీ లుక్ తో చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి మన టీవీ వాల్ ఏరియా. సో ఇక్కడ టీవీ అనేది మనం ఒక చాలా పెద్ద టీవీ అయితే మనం పెట్టుకోవచ్చు. లేదు డైరెక్ట్ మనం ఒక ప్రొజెక్టర్ లాంటి సెట్ చేసుకుంటే ఇక్కడ టీవీ వాల్ మనం డైరెక్ట్ ప్రొజెక్టర్ వేసేసుకొని చూసుకోవచ్చు అనమాట. సో నైట్ టైం ఈ లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఓన్లీ పియూపీ లైట్ ఒకటి ఆన్ చేస్తామంటే మనకు చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మనం ఏదైనా బొమ్మలు కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏమైనా పెట్టుకోవాలంటే మంచిగా డిజైనింగ్ అయితే చేశారు. సో చాలా బెటర్ ఇది, ఎందుకంటే మళ్ళీ మనం సపరేట్ గా కబోర్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో వీళ్ళే ఇలా చేయించారు, చాలా బాగుంది. నాకైతే కలర్ మాత్రం బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ హాల్ లో మనకు వచ్చేసి స్విచ్ బోర్డ్ ఏరియా ఇది, ఈ హాల్ కి సంబంధించింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే డోర్ కి పక్కనే ఇంకా చిన్న ర్యాక్స్ పెట్టించారు 3. సో స్టైల్ గా చిన్నగా చాలా బాగున్నాయి. ఇంకా ఈ హౌస్ పక్కనే మనం డోర్ చూసుకోవచ్చు. సో డోర్ పక్కనే చూసుకోండి, మనకు వచ్చేసి మెయిన్ బాక్స్ అనమాట. సో హౌస్ కి సంబంధించిన మెయిన్ బాక్స్ ఏరియా ఇక్కడ ఉంటుంది. సో మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే హౌస్ లో ఇక్కడ ఫ్యూజ్ ఆఫ్ చేసుకొని మనమైతే ఏదైనా ఎలక్ట్రికల్ వర్క్ చేసుకోవచ్చు. అండ్ పైన వెంటిలేషన్ కోసం చిన్న కిటికీ అయితే ఉందండి. సో కిటికీ మాత్రం వెంటిలేషన్ కోసం పెట్టారు. అండ్ కింద చూసుకుంటే ఫ్లోర్ బాగుందండి. సో నావీ బ్లూ కలర్ ఇది టైల్స్ అయితే చాలా బాగుంది అనమాట. సో ఎక్కడ కటింగ్ లేకుండా చాలా పెద్దగా ఫ్లోర్ అయితే చాలా బాగుంది. ఇది సమ్మర్ లో కూల్ గా ఉంటుంది. మనం ఫస్ట్ ఒక బెడ్రూమ్ చూస్తున్నాము. ఇది వచ్చేసి 1 BHK సింగిల్ బెడ్రూమ్ కాబట్టి సో కొంచెం చిన్నగా బెడ్రూమ్ అయితే ఉంటుంది అనమాట. ఈ రూమ్ లో వచ్చేసి మనకు పీపీ చూసుకోవచ్చు. సో పీపీ మాత్రం నాకైతే లుక్ చాలా బాగా నచ్చింది. అండ్ ఆ లైటింగ్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం మనకి పక్క ఒక పెద్ద కిటికీ అయితే ఉంది. ఇంకా డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ఈ రూమ్ లో వచ్చేసి ర్యాక్స్ ఉన్నాయి చూడండి. సో డ్రెస్సెస్ కోసం ఇలా ర్యాక్స్ పెట్టించారు, మీరు కబోర్డ్స్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం బెడ్ పైన ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఒక ఛార్జింగ్ సాకెట్ ఉంది. సో మంచం మీద పడుకొని మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బాత్రూమ్ కి వచ్చేసి ఈ రూమ్ కి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో మనకు వచ్చేసి వెస్టర్న్ టైప్ అటాచ్డ్ బాత్రూమ్. సో మొత్తం ప్లంబింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో నీట్ ఫినిషింగ్ ఉంది అనమాట, ఎక్కడ కూడా గలీజ్ గా లేదు, మొత్తం నీట్ ఫినిషింగ్ ఉంది. అండ్ వచ్చేసి బాత్రూమ్ సంబంధించిన స్విచెస్
ఇది అండి ఈ బెడ్రూమ్ లో. అండ్ ఇక్కడ మనం కావాలనుకుంటే ఏసీ ఫిట్ చేయొచ్చు అండి. సో ఏసీ సాకెట్ వచ్చేసి ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు, లేదు మనకు అవసరం లేదనుకుంటే ఇక్కడైనా చేసుకోవచ్చు అండి. సో ఇక్కడే పెట్టుకోవచ్చు, లేదంటే అక్కడైనా సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బెడ్రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇది. సో ఇక్కడ నుంచి కిచెన్ లోకి వెళ్దాం. సో కిచెన్ లోకి వెళ్లే ముందు మనకు వచ్చేసి ఇక్కడ ఒక వాష్ బేసిన్ అయితే ఉందండి. సో చూసుకోవచ్చు. సో వాష్ బేసిన్ ఇక్కడ ఉంది. లేదు మనకు అవసరం లేదు దీన్ని తీసేసుకుందామంటే మనం తీసేసుకొని ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ లాంటిది పెట్టుకుంటే ఫ్రిడ్జ్ కోసం ఇక్కడ స్విచ్ అయితే ఉందన్నమాట. సో ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టుకుంటే మనకి ఎవరికి కనిపించదు, అండ్ ప్లేస్ కూడా మనకి అడ్డంగా ఉండదు అనమాట ఫ్రిడ్జ్. సో స్విచ్ బోర్డ్ ఇక్కడ ఉంటుంది అనమాట. అండ్ ఏదైనా వస్తువులు మనకు అవసరం లేని పెట్టేసుకోవాలంటే పైన చూడండి గ్యాప్ ఉంది. సో అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి ఇంట్లో అవసరం లేని వస్తువులన్నీ అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక లైట్ కోసం ఇక్కడ అయితే ప్లగ్ ఇచ్చారంటే ప్లగ్, సో లైట్ పెట్టుకోవచ్చు. ఇంకా డోర్లోకి వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకు కర్టెన్స్ పెట్టుకోవచ్చు అండి. క్లోజ్ చేసుకోవడానికి వాళ్ళైతే ఆల్రెడీ పెట్టించారనమాట. సో మీరు మళ్ళీ కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనకి వాష్ బేసిన్ అనమాట. సో వాష్ బేసిన్ చాలా బాగుంది. సో మీరు ఇక్కడ పెట్టుకుంటే వాష్ బేసిన్ పెట్టుకొని లేకపోతే తీసేసుకోవచ్చు. ఓకే, ఇది మాత్రం చాలా బాగుంది ఏరియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి. సో కిచెన్ వచ్చేసి చాలా సింపుల్ గా ఉందన్నమాట. సో సింపుల్ గా చిన్నగా కిచెన్ మాత్రం చాలా బాగుంది. టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో కాఫీ సెటప్ ఇచ్చారు అనమాట ఇక్కడ వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనకు చిమ్నీ కోసం ఇక్కడ సాకెట్ అయితే ఉందన్నమాట. సో చిమ్నీ కనెక్షన్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం పెట్టించుకోవచ్చు. సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం ఇక్కడ హోల్ అయితే ఉండాలా, ఆ హోల్ ఒకటి మిస్ అయింది. సో రిమైనింగ్ మిగతా అంతా బాగుందన్నమాట కిచెన్ లో. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే ఉప్పులు పప్పులు పెట్టుకోవడానికి మనకు ర్యాక్స్ అయితే అనమాట, ఇక్కడ పెట్టుకోవచ్చు. సో కొంచెం కబోర్డ్ చేసుకుంటే ఇది బాగుంటుంది. అండ్ ఇక్కడ కిచెన్ లో మనకు పక్కనే చూసుకుంటే చూడండి వాటర్ ఫ్లో కూడా బాగుందన్నమాట. ట్యాప్ ఉంది, సో వాష్ బేసిన్ ఉంది. సో మనం వెజిటేబుల్స్ ఏమైనా క్లీన్ చేసుకోవాలంటే ప్లేట్లు క్లీన్ చేసుకోవాలంటే ఇక్కడే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ వాటర్ అనమాట. సో మున్సిపాలిటీ వాటర్ మనం కనెక్షన్ తీసుకుంటే డైరెక్ట్ ట్యాప్ పెట్టుకోవచ్చు. ఇక్కడే మనం వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకోవచ్చు. సో వాటర్ ప్యూరిఫైర్ కోసం ఇక్కడ స్విచ్ చూడండి, ఇది వాటర్ ప్యూరిఫైర్ కోసం పెట్టారు. అండ్ కిచెన్ ఎంట్రింగ్ దగ్గర చిన్న డిజైనింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు, ఇది చాలా బాగుంది. సో కిచెన్ లో కూడా పీవీపీ ఉంటుంది అనమాట మనకు. సో కిచెన్ లో కూడా మనకైతే పీవీపీ ఉంటుంది. లేదు పీవీపీ అవసరం లేదంటే ఇక్కడ ఒక ట్యూబ్ లైట్ సెట్ చేసుకోవడానికి ఇక్కడ కూడా సాకెట్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం బయట చూసుకుంటే ఇక మనకు వాషింగ్ ఏరియా వస్తుందండి ఇది. సో వాషింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ ట్యాప్స్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను. సో వచ్చేస్తే మనకు వచ్చేసి ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయి 2. సో ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుంటే మనకు వచ్చేసి బాగుంటుంది, వాషింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు. సో పైనుంచి వెంటిలేషన్ కూడా డే టైంలో మనకు చాలా బాగుంటుంది. సో ఇదంతా వాషింగ్ ఏరియా అండి, కొంచెం చిన్నగా ఉంటుంది. ఈ వాషింగ్ ఏరియా మనకు అవసరం లేదనుకుంటే ఈ డోర్ క్లోజ్ చేసుకుంటే చాలు, మనకు సపరేట్ గా వాషింగ్ ఏరియా అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా కిచెన్ లో వచ్చేసి మిక్సీ గ్రైండర్ల కోసం స్విచ్ బోర్డ్ ఇక్కడ ఉందన్నమాట. సో ఇది అండి ఈ హౌస్ గురించి. ఇంకా సో గైస్ హౌస్ మొత్తం చూసారా. సో హౌస్ అయితే మొత్తం నీట్ గా కండిషన్ ఉందండి. ఎటువంటి రిమైనింగ్ కానీ ఎటువంటి వర్క్ కానీ పెండింగ్ వర్క్ కానీ లేకపోతే ప్యాచ్ వర్క్ కానీ ఇలాంటివి ఏం పెండింగ్ లేదు. ఎలక్ట్రికల్ వర్క్ కానీ ప్లంబింగ్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ పీవీపీ వర్క్ అన్ని కూడా క్లీన్ కట్ గా మొత్తం కూడా అన్ని ఫినిషింగ్ తో ఉన్నాయి. సో ఎటువంటి డౌట్ అయితే మీకు లేకుండా డైరెక్ట్ గా దీన్ని మనం కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. హౌస్ అంత బాగుంది. సో మనకు వచ్చేసి ఈ సోదంతా ఎందుకు, మనకు వచ్చేసి మిగతా కావాల్సింది మనకు ప్రైస్ ఎంత, దీని సైజ్ ఎంత అడిగే కావాల్సింది. సో దానికోసం చెప్తున్నా అండి. సో దీని సైజెస్ వచ్చేసి 20x27 అండి, 20x27. అంటే మనకి ఎంత వస్తుంది 1.24 సెంట్స్, 1.24 సెంట్స్ అనమాట. దీనికి వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి 30 lakhs, 30 లక్షలు. సో ఈ 30 లక్షలు వచ్చేసి ఫిక్స్ అయితే కాదండి, స్లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో కొంచెం నెగోషియబుల్ ఉంటుంది. మీరు మాత్రం మరీ దారుణంగా రాకుండా కొంచెం చూసి మాట్లాడండి, ఎందుకంటే చాలా మంది చాలా తక్కువ కొడుతున్నారు. అలా కాదండి, వచ్చి ఒకసారి హౌస్ చూడండి. సో మొత్తం హౌస్ లో మీరు చూసిన తర్వాత మీకు అది వర్తా కాదా మీకైతే అర్థమవుతుంది అనమాట. సో అంతేగాని ముందే డిసైడ్ అయిపోయి మీరు తక్కువ అయితే అడగకండి, ఒకసారి వచ్చి చూడండి. చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో ప్రతిసారి మీరు ఇక్కడ దాకా వచ్చి చూడలేము మా వల్ల కాదనుకుంటే మీరు ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ అర్థమవుతుందా. సో టోటల్ హౌస్ వీడియో అనేది A to Z మీకైతే మేమైతే పెట్టామండి వీడియో. ఎక్కడ కూడా ఎటువంటి మేము ఫేక్ గా క్రియేట్ చేసింది కానీ లేకపోతే ఏదో వాళ్ళు అమౌంట్ ఇస్తారని చెప్పేసి మేమైతే చెప్పట్లేదండి. సో క్లీన్ కట్ గా హౌస్ మొత్తం మీకు చూపించి దాని ప్రైస్ చెప్తున్నాము, దాని గురించి మీకు టోటల్ చెప్తున్నాం అనమాట. సో హౌస్ కి అయితే బోర్వెల్ అయితే లేదండి. సో మనకైతే మోటార్ అయితే ఉంది. సో మనకు మోటార్ ఉంది అండ్ మున్సిపాలిటీ ట్యాప్ వాటర్ కూడా మనకు పక్కన హౌసెస్ ఉన్నాయి. సో మీకు ఒకవేళ మున్సిపాలిటీ ట్యాప్ వాటర్ కనెక్షన్ కావాలంటే ఈ హౌస్ కొన్న తర్వాత కొద్ది రోజులకు మీరు ట్యాప్ కనెక్షన్ అప్లై చేసుకుంటే మున్సిపాలిటీ నుంచి వాళ్ళైతే మనకు కనెక్షన్ ఇస్తారు. అండ్ ఇంటి ముందు వచ్చేసి మనకు 25 feet రోడ్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు వెస్ట్ సైడ్ ఫేసింగ్ ఉందండి. సో వెస్ట్ ఫేసింగ్ లో మనకు వచ్చేసి ఈ హౌస్ అయితే ఉంటుంది. సో 1 BHK. సో మినిమం 30 lakhs లో కర్నూలులో మాకు ఒక హౌస్ కావాలి తక్కువ బడ్జెట్ లో చిన్న ఫ్యామిలీకి అని అనుకునే వాళ్ళకైతే ఈ హౌస్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇది అండి ఈ హౌస్ గురించి. సో ఇంతకంటే ఈ హౌస్ లో చెప్పడానికి ఎటువంటి మైనస్లు అయితే లేదు. సో ఈ హౌస్ గురించి మీకు కానీ నచ్చినట్టయితే మా ఛానల్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ హౌస్ గురించి ఏమైనా మీకు డీటెయిల్స్ తెలుసుకోవాలంటే లేదా మీరు వచ్చి చూడాలనుకుంటే ఇంకేమైనా తెలుసుకోవాలంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ పెడతాము, ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో మీకు హౌస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే టోటల్ మీకు క్లియర్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి కొంచెం లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. 30 లక్షల్లో
ఫిక్స్డ్ అయితే కాదు, స్లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో చూసిన తర్వాత మీరైతే ఒక డిసిషన్ తీసుకోండి. ఓకే, సో ఇది అండి వీడియో. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇంకా అంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాము. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం అండ్ బై.